ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. ఇప్పటి వరకు మనీ మంత్ర ప్రోగ్రాంలో మనం ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకోవటం కాకుండా అది అప్రాప్రియేట్గా ఎవరు ఎప్పుడు ఎలా వాడుకుంటే ఉపయోగపడుతుందో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున నేను ప్రధానంగా దృష్టి సారించే అంశం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలు కొన్ని అయితే, దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇండెక్స్ కన్నా ఎక్కువ సార్లు దాదాపుగా 95% వరకు కూడా మంచి లాభాలు సంపాదించడం ఎలాగో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మీకు ఎలా సహాయపడగలం అంటే, ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ని వాడుకోవటానికి మా వంతు తోడ్పాటు ఇన్వెస్టర్లకు ఏ రకంగా ఇస్తుందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అందువలన ఈరోజు నేను యశ్వంత్ కలిపి కూడా మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలని మా సహాయంతో మీరు ఏమాత్రం శ్రమకి, టెన్షన్కి లోనవ్వకుండా ఎలా వాడుకోవచ్చో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో నాతో పాటు యశ్వంత్ కూడా స్టూడియోలో మీకు వివరాలు అందించడానికి రెడీగా ఉన్నారు. మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి కొన్ని అంశాలని వీలైనంత వరకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు నా స్క్రీన్నే కనుక ఒకసారి చూసినట్లయితే అందరూ కూడా మనం అనుకునే మొట్టమొదటి కోరిక ఏంటంటే, నాకున్నటువంటి పోర్ట్ఫోలియోలో ఉన్న స్కీముల్లో మంచి ఏదో తెలిస్తే బాగుండు అనుకుంటారు. అది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు కనుక మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని మాతో షేర్ చేసుకున్నట్లయితే మొదటిసారి కేవలం ఉచితంగా, కంప్లీట్గా ఉచితంగా మీకున్న స్కీముల్లో టాప్ 10 ర్యాంకుల వరకే ఉంచుకోవడం మంచిది అని తెలుసుకున్నాం. కాబట్టి ఇందులో ఉన్న వాటిలో, మీ దగ్గర ఉన్న వాటిలో టాప్ 10 ర్యాంక్స్ ఎన్ని ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. అంటే మీకు వెంటనే అర్థం కావాల్సిందేంటి, అవి మాత్రమే మంచివి అని. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పటి నుంచి మనకు తెలిసింది కదా, గతంలో కూడా తెలుసుంటే బాగుండు, ఎంతవరకు లాభాలు వచ్చాయేమో అని కూడా మనసులో ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇది మీరు గతంలోనే తెలుసుంటే బాగుండేది కదా అని కోరుకుంటారు. ఒకవేళ వెంటనే అనుకోకపోయినా 1 సంవత్సరం మాతో పాటు జర్నీ చేస్తే లాభాలు మిగతా వాళ్ళకన్నా మెరుగ్గా వస్తే అప్పుడైనా అనుకుంటారు. అందువల్ల గతంలో కూడా తెలుసుంటే బాగుండని కోరుకోవడం సహజం. ఇక తర్వాత ఇంకొక అంశం కింద చెప్పాలి అంటే, మీరు ఏమనుకుంటారంటే, ఎప్పుడూ కూడా నాకు ఇక నుండి రాబోయే రోజుల్లో నాకు వీక్ స్పాట్స్ ఏంటో, వీక్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలిస్తే అసలు కొనుక్కోను కదా అనుకుంటారు. అది కూడా చాలా సహజమైన కోరిక. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే, అంటే వివేకం దగ్గర నుంచి మీకు రీసెర్చ్లో ఎంతవరకు అంశాలు చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా తోడ్పాటు ఇవ్వాలి అంటే మిమ్మల్ని ఎనేబుల్ చేయాలి. అంటే మేము ఏం చేస్తాము, మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మాకు ఇస్తే ఈ సర్వీస్ అంతా కూడా మొదటిసారి కంప్లీట్గా ఫ్రీగా చేసి పెడతాం. మీకు ఎలా చేయగలుగుతాము, మీరు నాకు చేయవలసిందల్లా ఒకే ఒక్క విషయం ఏంటంటే, మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి, అలాగే నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ ఇవ్వాలి, మీ పోర్ట్ఫోలియో కూడా పంపాలి. ఆ పోర్ట్ఫోలియో కనుక మాకు పంపినట్లయితే అది 2 రకాలుగా పంపచ్చు. ఒకటి, మీకు కనుక ఎలక్ట్రానిక్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ కనుక వస్తున్నట్లయితే డిపాజిటరీ దగ్గర నుంచి, అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ కనుక డీమ్యాట్ అకౌంట్లో ఉంటే ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ క్యాష్ స్టేట్మెంట్ వస్తుంది. ఒకవేళ అలా రావటం లేదనుకోండి, మీరు కనీసం కనుక మీ పాన్ నెంబరు, మీ ఫోన్ నెంబరు రెడీగా పెట్టుకుంటే మాకు కనుక మీరు కబురు చేసినట్లయితే మేము మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవచ్చో కూడా మేమే చెప్తాం. అంటే ఏం చేస్తాము, ఇప్పుడే 1 నిమిషం ఆగిన తర్వాత మీకు చిన్న వీడియో ప్లే చేసి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మీరు కనుక కోరుకున్నట్లయితే మీకు ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ పేరు చెప్పమని, మీ యొక్క అలాగే ఫోన్ నెంబర్ చెప్పమని, ఆ ఫోన్ నెంబర్ చెప్పిన తర్వాత ఆ ఫోన్ నెంబర్కి మా దగ్గర నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక అందులో ఎంటర్ చేసినట్లయితే వెంటనే మీకు సంబంధించినటువంటి అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా, అంటే పాన్ నెంబర్ కూడా సప్లై చేయాలనుకోండి, ఇవ్వగానే మీకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ స్క్రీన్ మీద కనపడతాయి. మీరు చేయవలసిందల్లా ఏంటి, కరెక్టే ప్రాసెస్ చేయండి అని బటన్ నొక్కారనుకోండి, ఇక మీ పని అయిపోయినట్లే, మీ పని అక్కడితో పూర్తవుతుంది. ఆ తర్వాత పని అంతా కూడా మేమే చేస్తాం అనమాట. అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ తీసుకోవడానికి, మేము సంగ్రహించడానికి, మేము మా దగ్గరికి తెచ్చుకోవడానికి ఒక కొత్త సిస్టమ్ ఎనేబుల్ చేసింది మార్కెట్లో. అందువలన మ్యూచువల్ ఫండ్ సెంటర్లు అనే ప్లాట్ఫామ్ ద్వారా కేవలం మీ పాన్ నెంబరు ఉంటే చాలు, ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఓటీపీతో ఆథరైజ్ చేస్తే అవకాశం ఉంటుంది. దానితో ఒకవేళ మీరు ఎక్కడన్నా మర్చిపోయినవి ఉంటే కూడా అవి కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. అలా చేసిన తర్వాత ఆ హోల్డింగ్స్ అన్నీ మాకు ఇవ్వగానే మీరు చేయవలసింది ఇప్పుడు చెప్పినట్లుగా సింపుల్గా అడుగున ప్రాసెస్ అని బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆ వెంటనే వితిన్ 24 hours, ఇంకా ముందే రావచ్చు కానీ మ్యాక్సిమం 24 hours లోపల మీ మ్యూచువల్ ఫండ్స్ మా యొక్క
సిస్టంలోకి చేరగానే మా సిస్టమ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అందులో మంచివేవో చెప్పి మీకున్న వాటిలో ఇదిగోండి ఈ 2, 3, 4 మంచివండి, మిగిలినవన్నీ కూడా స్విచ్ అని రాయటం జరుగుతుంది. అప్పుడు మీకు ఏం ధైర్యం వస్తుంది? ఏవి మంచివో తెలిసాయి కాబట్టి మంచివి కానివన్నీ కూడా ఒకసారి అమ్మేసుకుంటే అందులో మా అమౌంట్ వచ్చిందని చెప్తే ఏం కొనుక్కోవాలో కూడా మా సిస్టమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది తర్వాత పని. కనీసం వీక్ స్పాట్స్ ఏంటో కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను నా స్క్రీన్ మీద. ఫుల్ స్క్రీన్లో రన్ చేస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఎలా మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుందో మేము ఇచ్చే లింక్ ప్రకారం చెప్తాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మొట్టమొదట ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ అకౌంట్ కూడా ఇవ్వమని అడుగుతాం. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ పంపడానికి వీలుగా ఉండాలి కాబట్టి. శాంపుల్గా ఉండటానికి ఏదో ఒక డమ్మీ ఫోన్ ఈమెయిల్ అకౌంట్ మేము క్రియేట్ చేస్తున్నాము. ఆ తర్వాత మీ పాన్ నెంబర్ అడుగుతుంది. మీ పాన్ నెంబర్ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో పాన్ నెంబర్ ఇవ్వగానే సబ్మిట్ అని కొట్టగానే మీకు జరిగేది ఏంటి? మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ కనుక ఇక్కడ చూపించేది 1 2 3 4 5 కాదు, మీకు వచ్చిన ఓటీపీ సబ్మిట్ చేస్తే ఇలా ఏ ఇన్వెస్టర్కైనా ఉన్న హోల్డింగ్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద మీకు వెంటనే కనపడతాయి. అలా కనపడితే అది కరెక్టే అని రూఢీ చేసుకుంటే అడుగున ప్రాసెస్ ఈ క్యాష్ అని ఉంటుంది. దాని మీద మీరు బటన్ క్లిక్ చేస్తే చాలు, మీ పని మీరు చేయవలసిన పని అంతా అంతవరకే. ఆటోమేటిక్గా మీ దగ్గర హోల్డింగ్స్ అన్నీ కూడా మాకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా హోల్డింగ్స్ రావడంతో మా సిస్టమ్స్ వెంటనే మేల్కొని వెంటనే ఏం చేస్తాయంటే ఫలానా వ్యక్తికి ఆల్రెడీ పాన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చారు, హోల్డింగ్స్ కూడా మనకు వచ్చాయి కాబట్టి లెటర్స్ వర్క్ అని దాని మీద ప్రాసెస్ చేసి మీకు రిపోర్ట్స్ వెంటనే పంపిస్తుంది. ఏం రిపోర్ట్ పంపిస్తుంది? రిపోర్ట్ అంటున్నాను, ఏ రిపోర్ట్ కూడా తెలియాలి కదా. ఆ ఏ రిపోర్ట్ వస్తుందంటే మీకు ఉన్న వాటిల్లో ఏ స్కీములు ఉంచుకో తగినవో ఏది ఉంచుకో తగనివో కూడా వెంటనే చెప్తుంది. అంటే గ్రీన్ కలర్లో హోల్డ్ అని కొన్ని, మిగిలినవన్నీ స్విచ్ అని వేయటం జరుగుతుంది. దానితో మా ఉద్దేశం ప్రకారం మాలాగా ఇండెక్స్ కన్నా గ్యారంటీగా మెరుగైన లాభాలు సంపాదించాలి, ఎవరి మీద ఆధారపడకుండా అనుకుంటే మీ అంతటా మీరు ఏవి అమ్మవచ్చో తెలుస్తుంది. దానితో పాటు ఇంకా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో కొన్ని ఐటమ్స్ కూడా ఏంటి, ఈ రోజును చూస్తే 2020 నుంచి 25 వరకు బ్రహ్మాండంగా ర్యాలీ వచ్చింది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో అందరికీ లాభాలే వచ్చి ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా 70% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ వాటి యొక్క బెంచ్ మార్క్ల కన్నా తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. అందువల్ల మేము ఏం చేస్తామంటే గతంలోకి వెళ్ళి 2020 నుంచి ప్రతి ఇయర్లో మీకున్న ఇప్పుడున్న పోర్ట్ఫోలియోనే ఉంటే ఎంత లాభం వచ్చి ఉండేదో చూపిస్తాం. అంటే 2020 నుంచి 2020 క్యాలెండర్ ఇయర్లో, 21లో, 22లో, 23లో, 24లో, చివరిగా 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంత రిటర్న్స్ వచ్చినాయో 5 6 రోజులో మీకు డేటా ఇస్తాం. దానితో పాటు ఏమివ్వడం జరుగుతుంది, అదే సమయంలో ఇండెక్స్ ఎంత వచ్చిందో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కంపేర్ చేసుకోవడానికి వీలుగా. ఇవి రెండే కాదు, మీకు ఇంకొక సందేహం ఏం రావాలి, వివేకం చెప్పిన ప్రాసెస్ ఫాలో అయి ఉంటే అప్పటి నుంచి లేదా ఆ సంవత్సరంలో ఎంత వచ్చాయో కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి దాని వెంటనే ఇంకొక కాలంలో ప్రాసెస్ని డిపెండ్ అయి ఉంటే 20లో ఎంత వచ్చాయి, 21లో ఎంత, 22లో ఎంత, 23లో ఎంత, 24లో ఎంత, మొత్తం మొదటి నుంచి ఇప్పుడు దాకా ఉంటే ఎంత వచ్చేదో కూడా మూడవ కాలంలో చూపిస్తుంది. ఆ తర్వాత 4వ కాలంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీస్లోనే పెడుతున్నాయి కదా, మరి ఒకవేళ మనం ఈక్విటీస్లోనే కనుక ప్రాసెస్ని నమ్ముకుంటే ఎంత వచ్చి ఉండయో తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా మీకు అర్థం కావాలి. అందువల్ల ఆఖరి కాలంలో ఈక్విటీస్లో కనుక ప్రాసెస్ని ఫాలో అయి ఉంటే ఏమాత్రం రిటర్న్స్ వచ్చాయో కూడా చూపించడం జరుగుతుంది. అంటే 5 years రిటర్న్స్ ఇవ్వటం, ఆ తర్వాత మొత్తం జర్నీ మొదటి నుంచి ఇప్పుడు దాకా ఇవ్వటం, నెక్స్ట్ దాన్ని అవన్నీ చేసిన తర్వాత ఇంకొక అంశం ఏమొస్తుందంటే మీరు మీ అంతటా మీరే తెలుసో తెలియకో ఏదైనా ఒక మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇన్వెస్ట్ చేశారు కదా, ఒకవేళ కనుక ప్రాసెస్ ప్రకారం చేస్తుంటే ఎంత వచ్చేదో కూడా చూపించాం కదా. ఈ రెంటి మధ్యన తేడా అంటే ఒకవేళ కనుక మీరు ఏదన్నా ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా ఆపర్చునిటీ మిస్ అయ్యి ఉంటే ఆ ఆపర్చునిటీ అమౌంట్ ఎంతో కూడా చెప్పబడుతుంది. ఆ తర్వాత ఇంకొక రిపోర్ట్ కూడా ఇస్తాం. ఇది బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయనిది. బహుశా రాబోయే రోజుల్లో మనం చూసి కాపీ కొడితే ట్రై చేస్తారేమో, కానీ కొన్ని రోజుల తర్వాత ట్రై చేయవచ్చు. అది ఏమిటి అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు అంటే ఇండైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ చేసినట్లు. ఇది సిస్టమ్ ఏం చేస్తుందంటే మీకు ఎన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నా అన్నీ కలగలిపి మీ యొక్క ఒరిజినల్ షేర్ ఎంతో, అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే నిప్పన్ స్మాల్ క్యాపే ఉందనుకోండి, అందులో ఏదో ఒక షేర్ మీకు అందులో ఉందనుకోండి, ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ అనుకుందాం, అందులో కనుక ఆ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేస్తుంటే మీకున్న యూనిట్ల ప్రకారం ఆ షేర్లో ఎన్నో వంతు మీకు చెందుతాయో తీసుకుంటుంది. అలా మీ పోర్ట్ఫోలియోలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ కలిపి అన్ని ఈక్విటీస్ని కలిపి మీ యొక్క నిజమైన పోర్ట్ఫోలియో ఎంతతో సమానమో కూడా చెప్తుంది. అది యూనిట్స్లో అంటే ఒక్కొక్క షేరు 2 షేర్ లాగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ చాలా ఉంటాయి, మనం పెట్టే అమౌంట్లు చిన్నవి ఉంటాయి కాబట్టి
డెసిమల్స్తో కూడా తీసుకుని మీ యొక్క ఎఫెక్టివ్ పోర్ట్ఫోలియో ఎంతో ఇచ్చి ఆ పోర్ట్ఫోలియో స్టాటిస్టిక్స్ కూడా ఇస్తుంది. ఆ తర్వాత కరెంట్ రికమెండేషన్స్ అండ్ స్కీమ్స్, అంటే ఇప్పుడున్న స్కీముల్లో ఏది ఉంచుకోవాలో ఏది అమ్ముకోవాలో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఆ రోజుతో రిపోర్ట్ వచ్చిన తర్వాత మాతో సంభాషించి లేదా ఎవరినైనా సంప్రదించి మీరు చేయవలసిందల్లా ఇక నుంచి ప్రాసెస్ ఫాలో అవుతామని అనుకుంటే మీ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా కనుక మార్పు చేయవలసి వస్తే మీరు అడగకపోయినా మీకు ఆటోమేటిక్గా SMS వస్తుంది, అలర్ట్ వస్తుంది. దాని ప్రకారం మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మన యాప్లోకి వెళ్ళిపోయి అందులో కనుక నేను కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే వెంటనే ఆ రోజున టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూసి అందులో కొనుక్కోమని చెప్తుంది. అంటే మీకున్న మ్యూచువల్ ఫండ్స్ టాప్ 10లో ఉన్నంత కాలం ఉంచటం, తగ్గితే కనుక టాప్ 10 కన్నా పడిపోతే అమ్మమని చెప్పడం, అమ్మిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేయించడం అంతా ప్రాసెస్ చేస్తూ పోతుంది. కాబట్టి మీరు ఒక వ్యక్తి పైన ఆధారపడవలసిన అవసరం ఉండదు. సిస్టమ్ని ఫాలో అయితే ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ హ్యాపీగా సంపాదిస్తూ ఉండొచ్చు. వీటితో పాటు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించిన తర్వాత జరగబోయే అంశాలు ఏంటంటే మేము ఇప్పటి వరకు చెప్తున్న ర్యాంకులు ఎలా డిటర్మిన్ చేస్తామో కూడా చెప్పాలని మాకు అనిపించింది. అది యశ్వంత్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఇందాక ప్రసాద్ గారు జనరల్గా అసలు మనం చేసే ప్రాసెస్, ఆ యొక్క రిపోర్ట్ ఎలా ఉంటుంది, వారి డీటెయిల్స్ గురించి కవర్ చేశారే కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి అసలు మీ ప్రాసెస్, మీ ర్యాంక్స్ గురించి మేబీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అట్ అ బ్రాడ్ లెవెల్, అట్ అ హై లెవెల్ అసలు ఎలా ర్యాంక్స్ అనేది డిటర్మిన్ అవుతాయి, ఆ తర్వాత ప్రాసెస్కి ఈ ర్యాంక్స్ ఎలా తోడ్పాటాయి, ఎలా ఒక సిస్టమాటిక్ లేకపోతే ఎలా ఒక స్ట్రక్చర్డ్ పోర్ట్ఫోలియో, స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఎలా ఫామ్ చేయాలన్న కూడా చెప్పే ఉద్దేశం నేను చేస్తాను. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి ర్యాంక్స్ అసలు ఎలా ఫామ్ చేస్తాయంటే నా స్క్రీన్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఉన్న డేటా అంతా తీసుకొని మనం ప్రాసెస్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ని. ఇక్కడ కీ డేటా ఏంటి అంటే మనం తీసుకోవాల్సింది ఎప్పుడైనా సరే రోలింగ్ రిటర్న్స్. ఆ రోలింగ్ రిటర్న్స్ ఏంటి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 year పీరియడ్ రిటర్న్ ఏంటి అంటే 2010 జనవరి 1 మొదలు పెడితే ఆ రోజు నుంచి 31 డిసెంబర్ 2014 వరకు ఒక్క డేటా పాయింట్. అదే కాకుండా 2014 ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని 5th మే కనుక మొదలు పెడితే నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు దాటి 4th మే వచ్చేసరికి 2019లో అది ఒక డేటా పాయింట్. ఇలా డేటా పాయింట్ అబౌట్ డేటా పాయింట్ అంటే ఒక్క రోలింగ్ పీరియడ్, తర్వాత నెక్స్ట్ డే అలా 5 ఏళ్ళు పీరియడ్ తీసుకుని అన్నీ తీసుకుని ఒక యావరేజ్ తీసుకుంటే మీకు ఇన్ జనరల్ రోలింగ్ పీరియడ్స్ ఫర్ ఎ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఏంటి అనేది అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ తీసుకుని మనం ఏం చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇదే కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్ ఇచ్చిన రిటర్న్సే కాకుండా అదే సమయంలో నిఫ్టీ ఎలా కంపేర్ చేసింది, నిఫ్టీ కూడా ఎలా ఇచ్చే రిటర్న్స్ కూడా మనం చూడాలి. అది తీసుకుని మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుని ఆ అవుట్ పర్ఫార్మెన్స్ ఎంత ఇచ్చిందో మనం టాబ్యులేట్ చేసుకుంటే అది మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ ర్యాంక్ డిటర్మినేషన్. అదే కాకుండా నెక్స్ట్ ఇచ్చిన అవుట్ పర్ఫార్మెన్సే కాకుండా వాలటిలిటీ అంటే ఎంత సెన్సిటివ్గా ఉంది మనం ఇచ్చింది, మనం ఎంత ప్రెడిక్టబుల్గా ఉంది ఆ రిటర్న్స్ అనేది కూడా మెజర్ చేయాలి. వాలటిలిటీ అంటే హౌ యాక్యురేట్ ఇట్ ఈస్ ఆర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ లైక్లీ టు ఫాల్ ఇన్ దట్ రేంజ్. అంటే ఆ యావరేజ్కి దగ్గరలో ఉందా లేకపోతే వాలటిలిటీ ఎక్కువ ఉందా అని కూడా మెజర్ చేయాలి. ఎందుకంటే పెద్ద రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఏదైనా చాలా వాలటైల్గా ఉందంటే దాని వైపు దృష్టి పెట్టాలో వద్దో మీ అంతటా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రెండు పారామీటర్స్ తీసుకుని మనం చెక్ చేయాల్సింది నెక్స్ట్ ఏంటి అంటే హైయెస్ట్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏంటి, అదే సమయంలో ఆ యొక్క స్కీమ్స్లో లో వాలటాలిటీ ఏది ఉందో అదే మన బెస్ట్ ర్యాంక్గా మనం చూస్ చేసుకుని ఎన్నించుకోవాలి. సో ఫస్ట్ ఎలా ఉంటుంది అసలు ఈ నెంబర్స్ అనేది ఎలా ఉంటాయి ఒక టేబుల్లో పెట్టి చూస్తే ఇవాల్టి నాటికి అంటే 2025 జనవరి నాటికి 1-2 ర్యాంక్స్ ఏంటా అంటే నిప్పాన్ స్మాల్ క్యాప్ అండ్ ఎడిల్వైస్ మిడ్ క్యాప్. ఆ నిప్పాన్ స్మాల్ క్యాప్ CAGR ఎంత ఉంది, 5 ఏళ్ల పాటు మనం చేసిన రోలింగ్ రిటర్న్ పీరియడ్ పాటు చేసిన రిటర్న్స్ ఎంత అంటే 23%. అదే సమయంలో ఇండెక్స్ ఎంత అంటే 13.46. సో టోటల్గా ఇచ్చిన అవుట్ పర్ఫార్మెన్స్ 9.61 అండ్ అట్ ద సేమ్ టైం వాలటిలిటీ ఎంత ఉందంటే 5.82. నెక్స్ట్ ఎడిల్వైస్ కూడా ఎలా ఉంది అంటే 6.42, అలాగే వాలటిలిటీ వచ్చేసి 4.89. ఇప్పుడు 1-2 ఇలా ఉన్నాయి కదా, ఒక కిందకి వెళ్ళి అసలు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఎలా ఉంటాయి అసలు డేటా పాయింట్స్ అని కూడా 31-32 ర్యాంక్స్లో ఉన్న SBI ఫోకస్డ్, కెనరా రొబెకో బ్లూ చిప్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీరి పెర్ఫార్మెన్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఎంత అంటే చూస్తే 2.2నే ఉంది అండ్ వాలటిలిటీ కూడా దాని మీద తక్కువనే ఉంది. బట్ బికాజ్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్ మచ్ లోవర్ దెన్ ఏదైతే టాప్ ర్యాంక్స్లో ఉన్నాయో ఆ టాప్ ర్యాంక్స్ అనేవి వారు టాప్ ర్యాంక్లో ఉన్నాయి కానీ నథింగ్ మోర్ దెన్ ఎనీ అదర్ ఫేవరెటిజం ఉండదు, ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ బయాస్ కూడా ఉండదు ఎటువంటి స్కీమ్కి. ఇవన్నీ తీసుకుని మనం ర్యాంక్స్ అనేది అసర్టైన్ చేయాలి. నెక్స్ట్
అదే కాకుండా ఒక కీ పారామీటర్ ఏంటి అంటే మనం ఇప్పుడు వరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళు కూడా వెళ్ళి మీ ఈక్విటీస్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అందరి దగ్గర పూల్ చేసుకున్న మనీస్ని తీసుకెళ్ళి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వారి యొక్క ఈక్విటీ పోర్ట్ఫోలియో ఏంటి, అండ్ అలాగే మనం ఇప్పటివరకు చెప్తూ ఉంటాం ఫేర్ ప్రైస్ అని చెప్తూ ఉంటాం. ఒక్కొక్క స్టాక్కి ఒక ఫేర్ ప్రైస్ ఉంది, కానీ ఒక మ్యూచువల్ ఫండ్కి ఫేర్ ప్రైస్ అనేది అసర్టైన్ చేయొచ్చా అని కూడా మీరు నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్. సో ఇదే మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అదే నేను ఒక క్లయింట్ అయితే అదే నా పోర్ట్ఫోలియోలాగా నేను భావిస్తాను. సో అలా తీసుకుని ఒక్కొక్క పలానా స్టాక్కి ఉన్న ఫేర్ ప్రైస్ ఏంటో మనకు తెలుసు, టోటల్ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఏంటో తెలుసు. తద్వారా మనకు కూడా ఈ ఓవరాల్ పోర్ట్ఫోలియోకి ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ఏంటో కూడా మనం కంప్యూట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ట్రైయింగ్ టు అసర్టైన్ ది ప్రాసెస్ ఫర్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. సో రోలింగ్ రిటర్న్స్ గురించి చూసాం, ఈ ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి గురించి కూడా చూసాం. బహుశా దేశంలో వెరీ ఫ్యూ లేకపోతే ఎవరు ఇవ్వని నెంబర్ ఈ ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ఫర్ ఎ మ్యూచువల్ ఫండ్. మనం ఎలా చేస్తామంటే ఇండిపెండెంట్గా ఉన్న ఈక్విటీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈక్విటీస్ ఉన్నాయో వారి యొక్క ఇండిపెండెంట్ ఫేర్ వాల్యూ తెలుసు కాబట్టి దాని నుంచి మనం కంప్యూట్ చేస్తాం ఒక ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి. అది కూడా చేయటం అంత తేలిక అంటే మనం ఒక పేపర్లో లేకపోతే ఎక్సెల్ షీట్లో పెడితే కొంచెం కష్టమేమో, కానీ ఈ రోజు నాటికి కంప్యూటర్స్ ఉన్న సమయంలో దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ డేటా కంప్యూటేషన్. అండ్ ఆ యొక్క డేటా కంప్యూటేషన్ ఇస్ వేర్ మన వివేకం యొక్క స్ట్రెంగ్త్. అగైన్ ఈ ఎగ్జాంపుల్ మొత్తంలో మీరు ఒకటి గుర్తించాలి లేకపోతే గమనించాలి ఏంటంటే ఇండివిజువల్ ఫేర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని యాడ్ చేసుకుంటే అది మన ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి లేకపోతే ఈ పోర్ట్ఫోలియోకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఇవ్వదు. మన పోర్ట్ఫోలియో ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క వెయిట్లో ఉంటుంది. ఆ యొక్క వెయిటేజెస్ని కంప్యూట్ చేసి వెయిటెడ్ యావరేజ్ లెవెల్లో మనం ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవిఏ కంప్యూట్ చేయాలి, కానీ జస్ట్ ఉన్న ఫేర్ వాల్యూస్ అన్నీ కలిపేసి అన్నీ ఒక్కొక్క స్టాక్ ఉన్నట్టు కాదు కదా. ఎందుకంటే ఒక్కో పోర్ట్ఫోలియోలో ఒక్కో వెయిటేజ్ ఒక్కో క్వాంటిటీస్ ఉంటాయి. అది తప్పకుండా మీరు కూడా అబ్జర్వ్ చేయాలి అండ్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అదే కాకుండా మన ప్రాసెస్లో నెక్స్ట్ లెవెల్ నేను ఏం చూపించదలుచుకున్నానంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో అనేది స్టాక్ లాగే ఎప్పుడు ఒకటే రేంజ్ ఒకటే ప్రైస్లో ట్రేడ్ అవ్వదు. అది కూడా ఇలాగే కొంచెం పైకి కిందకి వారి యొక్క ఈక్విటీస్ పైకి కిందకి వెళ్ళినప్పుడు అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ పోర్ట్ఫోలియో రేంజెస్ ఇవ్వడం కూడా మేబీ వీఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ, అండ్ అది కూడా ఇన్వెస్టర్స్ చూసి యూజ్ చేసుకుని ఈ పోర్ట్ఫోలియో ఎన్నిసార్లు వీళ్ళు చెప్పిన రేంజ్లో మూవ్ అవుతుందో కూడా ఎడ్యుకేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వీడియోలో ఒక పలానా స్కీమ్ యొక్క ఫండ్ ఏదైతే ఉందో వారి ఈక్విటీ వాల్యూస్ ఏంటి, ఆ తర్వాత దాని నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ చేసి వారి యొక్క ఇదైతే నేను చెప్పాను నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి అండ్ పోర్ట్ఫోలియో కాంపోజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను విత్ అ స్మాల్ వీడియో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక వీడియో రూపంలో ఒక పలానా స్కీమ్లో అసలు ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి అండ్ వారి యొక్క ఈక్విటీ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఎలా కంప్యూట్ చేసాము, దాన్ని తీసుకుని ఎలా ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి వచ్చిందో కూడా ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. సో 2024 డిసెంబర్ నాటికి వెళ్ళి చూసి ఏదో ఒక వన్ ఎగ్జాంపుల్ అది ఏంటి అంటే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మనం తీసుకుందాం. అది తీసుకుని మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ రోజు నాటికి ఆ యొక్క స్కీమ్లో ఏమేం స్టాక్స్ ఉన్నాయి, ఏమేం క్వాంటిటీస్లో ఉన్నాయి కూడా ఈజీగా అసర్టైన్ చేయొచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ప్రతి 10th నాటికి వారి పోర్ట్ఫోలియో పబ్లిష్ చేస్తారు. దాన్ని మనం తీసుకుంటాం, అది తీసుకుని ఆ వెయిటేజెస్ అన్ని కూడా కంప్యూట్ చేస్తాం. ఇక్కడ తీసుకుని ఎక్స్పోర్ట్ ఫర్ పోర్ట్ఫోలియో అప్లోడ్ అనే బటన్ ఒకటి తీసుకుంటే ఆ పోర్ట్ఫోలియో ఆ వెయిటేజెస్లో మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది తీసుకుని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి కంప్యూట్ చేయడానికి పోర్ట్ఫోలియో ఉంది, దాని వెయిటేజెస్ ఉన్నాయి. సో నౌ నెక్స్ట్ వీ నీడ్ టు సీ ద రేంజెస్. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను ఒక పోర్ట్ఫోలియో ఒక రేంజ్ ఒక ప్రైస్లోనే ట్రేడ్ అవ్వదు, అది కూడా పైకి కిందకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో హైస్ అండ్ లోస్ కూడా ఉంటాయి. ఆ హైస్ అండ్ లోస్ కూడా ఎలా ఉన్నాయా అని చూస్తే ఈ పలానా స్కీమ్కి అరౌండ్ 97.35% ఆఫ్ ద టైం మనం చెప్పిన హై అండ్ లోలోనే ట్రేడ్ అవుతూ ఉంది. అదే కాకుండా నెక్స్ట్ మనం చెప్పే ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ఏంటి, మనం చెప్తా ఉన్నాం కదా ఈ పర్పుల్ లైన్లో ఉండేదేమో ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ప్రతి నెలకి పోర్ట్ఫోలియో బట్టి మనం మాడిఫై చేస్తున్నాం దాన్ని. అదే కాకుండా యాక్చువల్ ఎన్ఏవి ఎంత అని చూస్తే ఆల్మోస్ట్ క్లోజ్ టు ద సేమ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవిలోనే ఉన్నట్టుగా మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో లేటెస్ట్ మంత్ చూస్తే మీరు చూడొచ్చు ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ఇప్పుడు స్కీమ్ ఎన్ఏవి కంటే పైకి ఉంది, అంటే ఇంకా స్కోప్ ఉంది. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మనం ఏదైతే ర్యాంకింగ్ చేస్తామో రోలింగ్ రిటర్న్స్కి ఇది కూడా తోడ్పాటు అయ్యి ఆ టాప్ ర్యాంక్ స్కీమ్కి నిప్పన్ ఇండియాకి కైండ్ ఆఫ్ తీసుకెళ్ళిద్ది. సో ఇప్పుడు వరకు మనం మ్యూచువల్ ఫండ్స్ ఆ ర్యాంకింగ్స్ వారి ఇంటర్నల్స్ గురించి తెలుసుకున్నాం. బట్ యాజ్ ఎ యూజర్ యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ నెక్స్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈ డేటా అంతా తీసుకుని నేను నా యొక్క ఫైనాన్షియల్ గెయిన్ లేకపోతే ఫైనాన్షియల్ వెల్త్ క్రియేషన్కి ఎలా యూజ్ చేసుకోవాలని కూడా మీరు నెక్స్ట్ అడగాలి. సో దాని గురించి మరి ఫ్యూ వర్డ్స్ ప్రసాద్ గారిని చెప్పి కంక్లూడ్ చేయమని కోరుతాను. థ్యాంక్ యూ యశ్వంత్.
యశ్వంత్ చెప్పిన దాని ప్రకారం మీకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కూడా యాక్చువల్ అనేవి మ్యూచువల్ ఫండ్ ఇస్తే మనము అంచనా కట్టినటువంటి ఎక్స్పెక్టెడ్ అనేవి కనుక దానికన్నా పైన ఉంటే ప్రిఫరబుల్ అని, లేకపోతే కాదు అని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఎలా బెనిఫిట్ పొందాలంటే, మీకు ఎలా లాభం రావాలి అంటే, మీకోసం మంచి సొల్యూషన్ క్రియేట్ చేయడం మా బాధ్యత. మేము చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి, మీ అందరికీ కూడా మీరు అవసరమైనప్పుడు అవసరమైనంత సార్లు అవసరమైనంత మంది చెక్ చేసుకోవడం వీలుగా వెసులుబాటు ఇవ్వాలి. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక విండో ఓపెన్ అయ్యి అందులో మీ అంతటా మీరు మాతో సంబంధం లేకుండా, మాతో సంప్రదించకుండా చెక్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అది కూడా కొద్దిగా కష్టంగా ఉంది, నాకు అర్థం కావటం లేదని ఎవరైనా భావిస్తే మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ అంటే ఎంఎఫ్ ప్రాసెస్ అని వాట్సాప్ మెసేజ్ పంపినా పర్వాలేదు. ఈమెయిల్ పంపుతుంటే కనుక మీరు ఎంఎఫ్ ప్రాసెస్ అని పంపిస్తే మా టీం మిమ్మల్ని సంప్రదించి ఇలా చెక్ చేసుకోవడానికి ముందు ఎనేబుల్ చేస్తుంది. మీకు ఇష్టమైనన్ని సార్లు చెక్ చేయండి, మీకు ఇష్టమైనంత మందితో చెక్ చేయించండి, డౌట్లు వస్తే అడుగుతూ ఉండండి, ఏ మాత్రం మొహమాట పడకుండా జంకకుండా అడగండి. అవన్నీ అడిగిన తర్వాత నాకు డైలీ రిటర్న్స్ బదులు మంత్లీ రిటర్న్స్ ఇవ్వండి, 5 ఏళ్ల నుంచి కూడా ఇవ్వండి అంటే అది కూడా లక్షణంగా వెంటనే ఇవ్వబడుతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ జర్నీ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత మీకు డౌట్లు వస్తే మళ్ళీ అడిగి రూఢీ చేసుకుని ఈ ప్రాసెస్లో మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశమే కాకుండా తేలిగ్గా కూడా ఉన్నది అని భావించిన తర్వాత అన్ని రకాల తృప్తి చెందితే అప్పుడు ముందు అడుగు వేయండి. అంతేకాని ఎవరో చెప్పినట్లుగా నేను టీవీ మీద స్క్రీన్ మీద కూర్చుని మీకు ఒక మాట చెప్పి మా దగ్గరికి రండి అని అడిగే అవసరం మాకు ఉండదు. మేము చేయవలసిందల్లా ఏంటంటే మంచి సిస్టమ్ డెవలప్ చేశాం కాబట్టి, దీన్ని వాడుకుని ఎంతోమంది బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి, అలాగే మీరు కూడా కావచ్చు అని తెలియజేయటం మా ఉద్దేశం. వాడటం వాడకపోవటం మీ ఇష్టం. ఇలా చేసినందువల్లంగా మీకు వచ్చేది ఏంటంటే ఈ ఫలితాలన్నీ కూడా ప్రస్తుతానికి శాంపుల్గా ట్రయల్ రన్లో ఉన్నాయి. ఫిబ్రవరి 2025 అంటే కేవలం కొద్ది రోజుల తర్వాత ఒక 10 రోజుల్లో బహుశా ఇటువంటి సర్వీస్ అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. అంటే ఇటువంటి కనుక మీరు నేర్చుకుని ఎంఎఫ్ ప్రాసెస్ అని మాకు పంపించుంటే ఇది ఓపెన్ అవ్వగానే మొట్టమొదట ఫోన్ వచ్చేదో మెసేజ్ వచ్చేదో మీకే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచన్నా మ్యూచువల్ ఫండ్స్లో మెరుగైన ఫలితాలు సంపాదించుకుని వెల్త్ క్రియేట్ చేసుకోవడం కోసం నడుము కట్టండి, ముందుకు కదలండి. వచ్చే వారం ఇలా మ్యూచువల్ ఫండ్స్లో మేము చేయగలిగింది ఏంటో చెప్పినట్లుగానే ఈక్విటీస్ గురించి కూడా వీలైనంత విపులంగా చర్చించి అందులో కూడా మేము మీకు ఎలా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో, ఎంతోమందికి మేము సఫలీకృతమయ్యామో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం.